హరిద్వార్ అనుకోకుండా ఈరోజు. అండ్ ఇవాళ మనము ఒక స్పెషల్ రోడ్ మీద ట్రావెల్ చేయబోతున్నాము. 140% వెజ్ అంట. బస్సు చూడండి సైకిల్ అట్లా కట్టాడు. గుడ్ మార్నింగ్ అశ్వా. హలో గైస్, నమస్కారం. ఎలా ఉన్నారు? కొంచెం గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రిషికేష్. అండ్ టుడే ఇస్ డే 29 in our Ladakh ride. Now we are starting to కుంజాపురి అమ్మవారి. అది శక్తిపీఠం. ఇక్కడ నుంచి 25 kilometers ఉంది. అండ్ టైం వచ్చేసి రైట్ నో 7:40. 1 hour 5 minutes చూపిస్తుంది. అశ్వగాన్ని వార్మప్ చేసి టవల్ బాత్ చేపిస్తున్నా. చలో లెట్స్ గో. మళ్ళీ జానకి సేతు మీదనే వెళ్ళాలి. ఈ రైడ్లో ఇది 3వసారి జానకి సేతు మీద మనం అశ్వతో రైడ్ చేయడం. ఎదురుగా ఉన్నది బీటిల్స్ ఆశ్రమ్ రోడ్. అండ్ దిస్ ఈస్ జానకి సేతు. అన్న నడుచుకునే లిటల్ క్లియర్గా వెళ్తుర్రా మధ్యలో. బ్రో వీఆర్ అండ్ జానకి సేతు. ఇన్ని రోజులకి ఇప్పుడు కరెక్ట్గా చూస్తున్నా. నిన్న మొన్నకి ఇప్పటికీ కరెక్ట్గా ఉంది జానకి సేతు మీద ట్రాఫిక్. మిడిల్లో పెడస్ట్రియన్స్, ఆ లాస్ట్ వచ్చేవాళ్ళు, ఈ లాస్ట్ వెళ్ళేవాళ్ళు. అండ్ ఇట్స్ ది జానకి సేతు. కాకా నువ్వు మధ్యలో నడవాలి కదా, ఇటు ఎందుకు వచ్చినావు? అది కూడా అంత పెద్ద బస్తా వేసుకొని. వై బ్రో? సారీ. అండ్ దట్స్ ది జానకి సేతు. టువర్డ్స్ గంగోత్రి రోడ్లో వస్తుంది మనకు కుంజాపురి అమ్మవారి టెంపుల్. కుంజాపురి అమ్మవారి దగ్గరికి వెళ్ళే రూట్ కూడా మొత్తం ఘాట్ రోడ్. బట్ రోడ్ అయితే బాగుంది. నిన్న చిన్న రోడ్, బట్ ఇది బాగా పెద్దగా ఉంది రోడ్డు. 2 lane రోడ్ అయినా కూడా ఆల్మోస్ట్ 50 feet ఉంది. Riding here reminds me of our ride to Baba Budangiri Hills and Mulayagiri Peak in Chikmagalur. Here baga gettiga indi landslide. That's the complete view of Rishikesh, bro. ఇక్కడ నుంచి 4.2 kilometers. We have arrived. కుంజాపురి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ అని ఎక్కేసాం అని అనుకున్న లోపు ఇంకా ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కామో అని స్టెప్స్ మళ్ళీ ఎక్కాలి. మొత్తానికి అయిపోలేదు భయ్య, ఇంకా ఉన్నాయి. టర్నింగ్ల మీద టర్నింగ్లో స్టెప్ మీద స్టెప్స్. అరే యు ఆర్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ రా చింటూ. కుంజాపురి అమ్మవారి శక్తిపీఠం. సో డన్ విత్ ది దర్శన్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా. టెంపుల్లో ఒక అంకుల్ కలిసారు. రిషికేశ్వర్కి తీసుకెళ్తావా అన్నారు. అంకుల్ అన్న ఓకే నా కదా సరే తీసుకెళ్దాం అనుకున్నా. పాపం ఆయన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేశారు. వద్దు అన్న కూడా వినలేదు. ఏదో తీసుకో అన్నారు. సరే అని చెప్పి బ్రెడ్ టోస్ట్ తీసుకొని చాయ్ తాగేసి స్టార్ట్ అయినాం నేను అంకుల్. మనకి ట్రిప్లో ప్రతి ప్లేస్లో ఇట్లా ఎవరో ఒకరు మంచిగా అనిపించారబ్బా. ఇది టేరీ రాజా ఫోర్ట్ అంట. చాలా ఓల్డ్ ఫోర్ట్. యాజ్ యూజువల్ ఇప్పుడు హోటల్ చేసేసారు. ఆపోజిట్లో బస్ వేసుకొని వచ్చేసి ఏం తెలియనట్టు క్యూట్ కూర్చున్నాడు కాక. ఫిర్ ఎక్ బార్ జానకి సేతు 4 times. నైస్. ఆ పైన మనకు టెంపుల్ కనిపిస్తుందా, అది భూతనాథ్ టెంపుల్. జై హనుమాన్. సో చెకింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ hostel Lakshman Jhula in Rishikesh.
లెట్స్ గో. ఎక్కడికి తెలీదు, ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్కి. అట్లనే ఉంది భయ్య, సీరియస్లీ ఎక్కడికి వెళ్ళాలా అనుకోలే. చూద్దాం వెళ్తూ వెళ్తూ. ఇంత పెద్ద కంట్రీ మన కోసం ఒక ఊరు ఉండదా, వెళ్ళిపోదాం. మళ్ళా ఇట్లనే వెళ్ళాలి, సిటీ ఎగ్జిట్ అవ్వాలి అంటే. ఓకే, మీ అందరికీ లక్ష్మణ్ జూలా కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పాను కదా. లక్ష్మణ్ జూలా లక్ష్మణ్ జూలా చాలా వీక్ అయిపోయిందంట. Again onto the Janaki Setu road for the last time in this trip. Bye bye Janaki Setu. ఈ స్ప్లెండర్ గ్యాంగ్తో బై డిఫరెంట్ అయిపోయింది. పెట్రోల్ ఇక్కడ 193 ఉంది. 684.5 డివైడెడ్ బై ఇప్పుడు 12.98 ప్లస్ 2 జెరికాన్స్ 10 22.98 ఈజ్ ఈక్వల్ టు 30. చలో, ఈ ట్రాఫిక్లో ఈ ఎండలో సిటీ దాటేసరికి చుక్కాలు కనిపిస్తాయి. లక్కీగా ఎయిర్ కూడా టైర్స్లో ఎయిర్ కూడా టాప్అప్ చేయించేసాను. నౌ వీఆర్ సెట్ టు గో బ్రో. ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇన్ అవర్ ఎంటైర్ లదాఖ్ ట్రిప్. ఫైనల్లీ ట్రాఫిక్లో నుంచి బయటకు వచ్చాం. బ్రో వీఆర్ ఇన్ హరిద్వార్ బ్రో. దిస్ ఇస్ హరిద్వార్. ఎంత బ్యూటిఫుల్ ఉంది హరిద్వార్ కూడా. పతంజలి లెఫ్టా, అదంతా పతంజలి యోగపీఠం అంట, బాబా రామ్దేవ్. పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియం, యూనివర్సిటీ ఆఫ్ పతంజలి. అబ్బో, పతంజలి పేరు మీద ఎన్ని కట్టేశారా. పతంజలి యోగపీఠం. ఈ ఊరి పేరే పతంజలి. వావ్. ముందర ఏదో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, పోయామైనా తిన్నాం. కడుపులో మంట అవుతుంది నాకు ఆకలికి. ఎప్పటి నుంచో నాకు అనిపిస్తుండేది ఇట్లా హైవే పక్కన ఉండే ఫుడ్ పార్క్స్లో ఒకసారి వెళ్ళి తినాలి అని. అనుకోకుండా ఈరోజు గోయింగ్ టు హల్దీరామ్ బ్రో. ఆహా, చల్లగా ఉంది లోపల, ప్రశాంతంగా. ఓకే, ఇది టేబుల్ ఖాళీగా ఉంది. ఇది కాదు, ఇది ఇక్కడ కూర్చున్నామంటే మంచిగా అశ్వాన్ని చూస్తూ తినచ్చు. రాజ్ కచోరీ తీసుకున్నాం. మీల్స్ అయితే చాలా బాగుంది అండ్ ఫుల్ చల్లగా కూడా ఉంది. ఇంతలో రాజ్ కచోరీ ఇస్ రెడీ బ్రో. ఎంజాయ్ చేస్తూ తినేసి ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ 29 డేస్ అయింది రాజ్ కచోరీ తిని. నాగ్పూర్లో తిన్నాను ఆ రోజు సుజల్తో, మళ్ళీ ఈరోజు తింటున్నా. ఫీలింగ్ హ్యాపీ బ్రో, బికాస్ ఇట్స్ రాజ్ కచోరీ ఫర్ ది గాడ్ సేక్. ఏమండరా బాబు, దోలు తీరిపోతుంది. ఇవాళ చాలా ఘోరంగా ఉంది. నిన్న ఇవాళ చాలా ఎక్కువ ఉంది. మొన్న వర్షం పడేసరికి ఇవాళ ఎక్కువైపోయింది. హిమాలయాస్లో ఉన్నప్పుడు మనకి జాకెట్ ఎంత మంచిగా అనిపించిందో ఇప్పుడు అంతా వచ్చి కాకు వస్తుంది. సీరియస్లీ లోపల జాకెట్ తీయగానే మొత్తం టీ షర్ట్ అంతా వెట్ అయిపోయింది స్వెట్కి. ఇట్స్ టూ హాట్ మ్యాన్, వెరీ హాట్. లక్కీగా కనిపించింది ఇది. ఒక గంట బొక్క అయినా పర్లేదు, ప్రశాంతంగా బ్రేక్ తీసుకుంటూనే వెళ్దాము. తొందర ఏం లేదు. डिहाइड्रेट अव्वడం కన్నా हेल्थ मुख्यम. धक्का मारो। रात तक जाओगे? आप कहाँ जाना? आप कहाँ जा रहे हो बताओ? मैं अभी नोएडा। नोएडा जा रहे हो मतलब दिल्ली होते हुए जाओगे? हाँ हाँ हाँ। दिल्ली तक ले चलो डोजर पे, डोजर से दिल्ली तक, डोजर से दिल्ली तक। डोका से? मैं रस्सी बांध देता हूँ, आपके रस्सी बांध देता हूँ, धीरे धीरे चलना। फोन लेने ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని చేస్తే ఢిల్లీ వరకు డక్కా కొడతావా అంట. कहाँ से आ रहे हैं आप? हरिद्वार। हरिद्वार गए थे। ऑलमोस्ट 34 किलोमीटर्स तक डक्का कोटना पड़ता। 4 लारी खड़े थे वहाँ। आप बाइक यहाँ ही रख दो, साइड लॉक कर लो। पहले उनको पूछना, आप नहीं पूछे तो कोई भी नहीं रुकेगा। यहाँ से लारी कैसे भी रुकेगा ना, पूछ लो। अम्मा నేను కష్టపడి డక్కా కొడుతుంటాడు, మంచిగా నిద్రపోతుండు, డివైజర్ మీదకి వెళ్ళిపోతుండు, నా మీదకి వస్తుండు.
ముందర మెకానిక్ దగ్గర అడుగురా అంటే మెకానిక్ దగ్గరికి వెళ్తాడు, ఇంజన్ ఓపెన్ చేస్తాడు అని. మరి అనపగాలు డెలివరీ కూడా డక్కా కొడతాడా 160 కిలోమీటర్లు, చచ్చిపోతాడు. ఆడికి నేను 47 కిలోమీటర్స్ డక్కా కొట్టిన. నిద్రపోతాడు మంచిగా, డివైజర్ మీదకి వెళ్ళిపోయిండు. ఈ అండకి డక్కా కొట్టేసరికి డల్ ఇరిపోతుంది భయ్య. కాళ్ళు ప్రశాంతంగా అనిపిస్తున్నాయి, కాళ్ళు తేలుతున్నట్టుంది. కాళ్ళకి అయితే బరువు లేదు కదా ఇప్పుడు. ఏమశ్వ ప్రశాంతంగా వెళ్తున్నట్టు అనిపిస్తలే, బరువు తగ్గినట్టు. మీలో ఎవరైనా రైడింగ్ గేర్ కొనాలి అనుకుంటే దయచేసి వాటర్ ప్రూఫ్ మేము మాత్రం అనకండి భయ్య. మన వెదర్ కండిషన్స్కి సెట్ కాదు గోర్టెక్స్ మెటీరియల్. దోల తీరిపోతుంది నాకైతే ఈ జాకెట్లో. ప్రాపర్ మెష్ జాకెట్స్ తీసుకోండి, మంచిగా బ్రీతబుల్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చల్లగా గాలి తగులుతుంది, శాంతంగా పోవచ్చు. చల్లగా కాకపోయినా కనీసం గాలి తగులుతుంది. నేను అమ్మాయి గాలి ఆడినది ఒక్క పోస్తుంది. అతిథి అని అంటే ఫస్ట్ 140% వెజ్ అంట. ఆ 140% ఏంది బాబు? ఈ ట్రాఫిక్ ఇది అంతా ఫుల్ అయిపోయింది. గాలి కొంచెం చల్ల తగులుతుంది ఇక్కడ. బ్రో సీరియస్లీ మెట్రో స్టేషనా? ఢిల్లీకి ఇంకా కనీసం అంటే ఒక 60 కిలోమీటర్స్ ఉంది కదా భయ్యా. మోదీపురం కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది ఇంకా మెట్రో. బట్ అయినా ఇంత దూరం నుంచి మెట్రో అంటే ఏడు దిగేసినా అంటే హ్యాపీగా మెట్రోలో వెళ్ళిపోవచ్చు సిటీలోకి. బెస్ట్ అసలు అది. బ్రో వీఆర్ ఇన్ గాజియాబాద్, పార్ట్ ఆఫ్ ఢిల్లీ. మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఢిల్లీ, గాజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ఇట్లా చాలా ఉన్నాయిలేండి. అని కలిపితే ఢిల్లీ అంటారు. అండ్ ఇవాళ మనము ఒక స్పెషల్ రోడ్ మీద ట్రావెల్ చేయబోతున్నాము. బ్రో వెల్కమ్ టు గ్రేటర్ నోయిడా. నాకు ఈ రోడ్లో రైడ్ చేస్తున్న ఏమనిపిస్తుంది తెలుసా? గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ ఎంట్రీ ఉంటుంది కదా, ఆ రోడ్లో రైడ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కోకాపేట్ భయ్యా, ఢిల్లీ కా కోకాపేట్. ముందర కారు చూడండి, రిజిస్ట్రేషన్ జేపీ అని ఉంది. దూరం ఏం చేసేది జేపీ అనుకున్నా. జేపీ వేస్ట్ ఏంటప్ప, జార్ఖండ్ జేహెచ్ కదా అనుకున్నా. జేహెచ్ జేకేనే ఉంటుంది కదా అనుకున్నా. తర్వాత అర్థమైంది యూపీలో ఫస్ట్ హాఫ్ కట్ అయిపోయింది, అది జేపీ అయ్యింది. తోపు భయ్యా అసలు. HR 98 పోయమ్మ, ఏం నన్ను ఉన్నాయా హర్యానాలో రిజిస్ట్రేషన్కి? గుట్ట ముందర తారు చూడండి, సాలిడ్ ఉంది సెటప్. జెర్రీ క్యాన్స్ 3, పైకి ఎక్కడానికి ల్యాడర్, కింద వెనకాల లాక్కడానికి హుక్, ఇంకా ఉన్నాయి అన్నీ మెటల్, ప్రాపర్ మెటల్ సైన్స్ సెట్. కాక ముందర మళ్ళీ ఇదేంటి స్నార్కల్, ఏం పెండింగ్ లేవు అనుకుంటా ఇక. బ్రో ఫర్ ది ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ ఆన్ ది టోల్ వే ఫర్ బైక్. యాక్చువల్లీ ఈ ఎక్స్ప్రెస్ వే మీద రైడ్ చేయడం కోసం ఐ వాంటెడ్లీ టేక్ ఏ డీటూర్ ఆఫ్ లైక్ అరౌండ్ 80 kilometers బ్రో. यमुना एक्सप्रेस वे पर आपका स्वागत है. वेलकम टू यमुना एक्सप्रेस वे. మనకు రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ యు నో వాట్ ఈస్ దట్? ఇట్స్ BIC బ్రో, బోత్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేస్ ట్రాక్. ఎప్పుడు పోలే మనం, చూద్దాం టైం వచ్చినప్పుడు పోదాం. రేస్ చేయడానికి కాదు, జస్ట్ చూడడానికి. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పోతే బాగుంటుంది. సో ఇప్పుడు పెట్రోల్ కోసం దిగుతున్నాం, మళ్ళీ పే చేయాలి. ఎక్కుదేటప్పుడు మళ్ళీ పే చేయాలి. పెట్రోల్ బంక్ అటు పక్కన ఉంది. లక్కీలీ వీ హ్యావ్ ఇండియన్ ఆయిల్ బ్రో. सर एक्सप्रेस वे पे पेट्रोल बंक मिलेगा क्या? 20 किलोमीटर में है. अच्छा ठीक, एक्सप्रेस वे पे ही है ना? अच्छा ठीक, इंडियन ऑयल है? अच्छा ठीक, ऐसा जा सकते हैं? थैंक यू. అమ్మయ్యా 25 రూపాయలు సేఫ్. బై ద వే ఇట్లా ఎగ్జిట్ అయితే బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి. సారీ ఫర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బ్రో. పెట్రోల్ బంక్ ఉంటుందో లేదో కన్ఫ్యూజన్లో వచ్చేసాను. సో మనము నోయిడా దగ్గర ఎక్కిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు పెట్రోల్ బంక్ ఉండదు. 50 కిలోమీటర్స్ తర్వాత ఒక్క బంక్ ఉంటుందంట. ఇక్కడ మనకు ఒకటే పెట్రోల్ బంక్ ఉంది.
అండ్ ఎక్స్ప్రెస్ వే నుంచి జస్ట్ లెఫ్ట్ డీవియేషన్, ఫుడ్ కోర్ట్ అవంతా ఉంటాయి. సో అదే డీవియేషన్లోకి వస్తే దేర్ యూ కెన్ ఫైండ్ ది పెట్రోల్ బంక్ అండ్ పక్కకే ఫుడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఎంత ఉందో ఇక్కడ పెట్రోల్, 95 రూపీసా? ఎక్స్ప్రెస్ వే కదా ఎక్కువ తీసుకుంటున్నట్టున్నాడు. సర్లే. జస్ట్ లుకింగ్ ఫర్ ది 2-wheeler లేన్ బ్రో. ఇప్పటి వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయంటే ఆ లైఫ్ నుంచి కొట్టేస్తుండే. నో ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రం అలా కాదు. ఇక్కడ టోల్ కట్టి వెళ్ళవలేను. ఓయమ్మ, ఏంది ఇంతమంది ఉన్నారా? ఓహో, అలీగర్ 70, మథురా 160, ఆగ్రా 245 రూపీస్ టోల్. వామ్మో. नहीं जाएगा भैया. ఆగ్రా 70 రూపీస్ తీసుకున్నాడు ఏంటి? ఎక్కడికైనా ఒకటి మళ్ళీ ముందర తీసుకోవాలి కావచ్చు. సేమ్ మన హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద రైడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అదే ఫీలింగ్ ఉంది. అక్కడ రైడ్ చేయలేకపోతున్నాం. ఓఆర్ఆర్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయాల్సి వస్తుంది. అండ్ కానీ ఓఆర్ఆర్ 4 lanes ప్లస్ సర్వీస్ లైన్ ఉంటుంది. ఇక్కడ 3 lanes ప్లస్ సర్వీస్ లైన్. మన ఓఆర్ఆర్ ఇంకా పెద్దది బ్రో. బై బ్రో, అన్నీ ఆపేసి ఒకటే పెట్టారు. తక్కువ. ఇక్కడ కూడా మాకు కనికరం లేదా? వీఆర్ ఆల్సో పేయింగ్. నో, వై షుడ్ వీ వెయిట్ ఫర్ మోర్ టైమ్? చెప్పు, వై షుడ్ వీ వెయిట్? చెప్పు. దిస్ ఇస్ మథురా టోల్ ప్లాజా. బస్సు చూడండి సైకిల్ అట్లా కట్టాడు. పొరపాటున అది పడిపోతే సైకిల్ పోయేది పక్కకు పెట్టాను. వెనకాల ఎవడైనా ఉంటే బిస్కెట్ 2-wheeler మథురా 0429 175. దిస్ ఇస్ ది టోకెన్. లేన్ నెంబర్, డేట్, టైము, క్లాస్, మథురా టు ఆగ్రా 175 రూపీస్. 0429 అశ్వాగఢ్ నెంబర్. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం మళ్ళీ రామ్ కాబట్టి. చాలా లెట్స్ గో. కడుపులో మంట అవుతుంది భయ్ ఆకలికి. మధురా టోల్ ప్లాజా దాటగానే ఉంది మ్యాజిక్ ఫుడ్ జోన్. లెట్స్ యాడ్ సమ్ ఫుడ్ ఇన్ టు స్టమక్ బ్రో. సో మధురా టోల్ ప్లాజా దాటిన తర్వాత మ్యాజిక్ ఫుడ్ జోన్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ ఆగాము, ఏమైనా తిందాం భయ్య. జనాలు వాచింగ్ అవర్ అశ్వా. వీ హ్యావ్ వన్ మోర్ రైడర్ హియర్ ఆన్ Tenere 700. హీ ఈజ్ మలేషియన్, రైడింగ్ ఇన్ ఇండియా, గోయింగ్ టు నేపాల్ అంట. స్టార్ట్ అయిపోయాను. ఏం తినలేదు అక్కడ యాక్చువల్లీ. ఇడ్లీ ఉండే 95 రూపీస్ అంట 2 ఇడ్లీ. ప్లెయిన్ దోశ 190 రూపీస్ అన్నాడు. దండం పెట్టి వాటర్ బాటిల్ తీసుకొని 30 రూపీస్ కొట్టి వచ్చేసాను. ముందర ఎక్కడైనా తిందాము. మరి 95 రూపీస్ ఏంది భయ్య 2 ఇడ్లీలు? నాకు అర్థం కాదు. అవి కూడా చిన్నగా ఉన్నాయి. ఎంత మనం ఫ్యూయల్ పట్టించిన తర్వాత ఇంకొక ఫ్యూయల్ బంక్ కూడా ఉంది. అండ్ ఆ ఫ్యూయల్ బంక్కి ఈ ఫ్యూయల్ బంక్కి 71.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జిట్ అయితే విల్ బీ గోయింగ్ టు మథురా, బృందావన్ ఇంకా మథురా. మనం ఆల్రెడీ చూసేసాము మథురా అవన్నీ. ఇది చాలా లాంగ్ బ్యాక్, ఛానల్ స్టార్ట్ చేయక ముందర. థర్డ్ టోల్ గేట్ ఆన్ ఆగ్రా మథురా ఎక్స్ప్రెస్ వే. మనుషులు లేదండి, పురుగులు మాత్రం ఒక రేంజ్లో పడ్డున్నాయి. వాడు అక్కడ ఆగ్రా అడిగితే అలీగర్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి మనకు ఫస్ట్ అలీగర్కే ఇచ్చాడు. సెకండ్ టోల్ గేట్ దగ్గర సీదా ఆగ్రాకి తీసుకున్నాం. ఇట్స్ హిస్ మిస్టేక్ బ్రో, ఇట్స్ నాట్ మైన్. మనది ఫాగ్ ల్యాంప్ ఎందుకో జర్కులు ఎత్తుంది. ఒకటే ఆన్ అవుతుంది, ఇంకోటి ఆన్ కావట్లేదు. ఒకసారి గెలుపుదాం ఇప్పుడు. సక్సెస్ఫుల్గా అశ్వాది లెఫ్ట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ పీకింది. లైఫ్ అయిపోయింది. యాంటీ హెల్ప్. ప్రస్తుతానికి ఎటువంటి కానిచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొత్త చూడడం దాన్ని ఏమైనా జ్ఞాపకంగా చేద్దాం. వీఆర్ నౌ 40 kilometers away to ఆగ్రా బ్రో. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years అయింది అవి తీసుకొని కూడా. 3 years అని గట్టిగానే వాడినాం. సో ఇట్స్ ఓకే, అప్గ్రేడ్ కర్నా పడేగా బాయ్. ఈసారి ఏవి తీసుకుందాం? ఎనీ సజెషన్స్ యూ హ్యావ్ కింద కామెంట్ చేయండి. అండ్ ఆగ్రా టోల్ గేట్ తర్వాత కూడా ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో బేసిక్లీ ఎవ్రీ టోల్ గేట్ దగ్గర మనకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో నో వరీస్ ఫర్ ఫుడ్. మధ్యలో ఎక్కడ పెట్టుకున్న ఓన్లీ టోల్ గేట్స్ దగ్గర మాత్రం పెట్టారు. అండ్ ఇప్పటికీ 151 kilometers వచ్చాము ఆన్ ది ఎక్స్ప్రెస్ వే. ధన్యవాద్. పునః ఆగమన్ ప్రార్థన హై. థ్యాంక్ యూ విజిటర్స్ అగైన్.
అండ్ ఇక్కడితో మనకు నోయిడా ఆగ్రా ఎక్స్ప్రెస్ వే కంప్లీటెడ్. వెయిటెడ్ ఇట్ బ్రో బై పేయింగ్ పైసలు, టోల్కి పైసలు కట్టి ఆనందపడే వాళ్ళం మనమే ఉంటాము. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ మనకు చెబుతుంది స్వాగతం. మూలకు చేశారా భయ్యా మళ్ళా సక్సెస్ఫుల్గా? హ్యాపీగా? మీరు హ్యాపీగా? ఇయర్స్ తర్వాత మళ్ళా వస్తున్నా. అండ్ అప్పుడు బస్లో వచ్చాం నేను నాన్న. ఈసారి మనం అశ్వా మీద వస్తున్నాం. యో బ్రో, దిస్ ఇస్ తాజ్ మహల్ రోడ్. ఐ డోంట్ నో గూగుల్కి నేను ఏం పాపం చేశాను, ఎప్పుడు నాకు షార్ట్ కట్స్ అని చెప్పి ఇట్లాంటి రోడ్లలో తీసుకొని వస్తుంది. నేను ప్రశాంతంగా మెయిన్ రోడ్లలో రైడ్ చేస్తుంటే 100 మీటర్లు 200 మీటర్లు తగ్గుతుంది అని చెప్పి ఇట్లా తిప్పుతుంది భయ్యా నన్ను. చూడు అసలు ఇది. సో చెక్ ఇన్ టు ద రూమ్ అయితే ఓకే ఉంది. లైట్లు అన్నీ బాగానే ఉన్నాయి, వాష్రూమ్ కూడా బాగానే ఉంది, కానీ కాస్ట్ మరీ ఎక్కువ. నాట్ వర్త్ ఫర్ 1400. ప్రాబ్లం ఏమైందంటే వేరే హాస్టల్లో ఒకటి లొకేషన్ పెట్టుకొని వచ్చేసాను. అక్కడ దాకా వచ్చిన తర్వాత అది మరీ బైక్ పార్కింగ్ చేయడానికి కూడా వీలుగా లేదు. శివన్ అక్కడే ఉన్నాడంట, అన్నట్టు నిన్నాడేమో మరి. రిటర్న్ వెళ్తుంటే పెద్ద టాస్క్ అయింది. తాజ్మహల్ రోడ్లోకి వెళ్ళిపోయారు, నాకు తెలీదు. పోలీసులేమో అది నో ఎంట్రీ అట్లా వెళ్ళకూడదు, రివర్స్ వెళ్ళిపోని చెప్పి అన్నారు. మళ్ళీ తిప్పుకొని వచ్చేసరికి మెయిన్ రోడ్కి వెళ్తుంటే ఇది ఒక హోటల్కి అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసాను, ఇంకా హోటల్ చూసుకొని. 1400 చెప్పాడు. ఏసీ అయితే 2100, నాన్ ఏసీ అయితే 1400 అన్నాడు. ఇంకా కన్నా తగ్గింది అన్నాడు. సరే ఇక మనకు మెయిన్ త్వరగా అయిపోతే సరిపోతుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. జస్ట్ ఇప్పుడే వచ్చాను, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఏమైనా తినాలి. ఫస్ట్ ఆకలి అవుతుంది నాకేమో. ఈ ఏరియాలో ఏం తినబుద్ధి కూడా అవుతలేదు. కింద ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట, పోయి ఒక ఐస్ క్రీమ్ నేను వచ్చేసి పడుకుంటాను. పొద్దున్న లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తాజ్మహల్ చూసుకొని వస్తాను. గుడ్ బై అయిపోయాడు మా ఆగ్రాకి. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు ఆగ్రా అండ్ ప్లానింగ్ టు టేక్ ఏ రూమ్, తాజ్మహల్ దగ్గరలో మాత్రం అస్సలు చూడకండి. ఓన్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చారంటే యూ కెన్ హ్యాపీలీ స్టే. హాస్టలర్ కూడా ఉంది, 400 రూపీస్ అంతే. బట్ వాళ్ళ దగ్గర పార్కింగ్ లేదు. మీరు ఓన్ వెహికల్లో వస్తే మాత్రం పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. తాజ్మహల్ దగ్గరలో మాత్రం అస్సలు చూడకండి.